retirements are inevitable, but this day is most important for a person who is retiring after rendering a service more than 30-35 years, and hope they are now very much satisfied. Coming to individuals, Shiv Kumar Garu, I know after the Telangana formation, I found him to be a very humble and very good officer without any controversies. ఏ ఉద్యోగికైనా పదవి విరమణ అనేది తప్పదు. అలాంటి సందర్భంలో శివకుమార్ గారు మరియు కేఎస్ శ్రీనివాస్ గారు పదవి విరమణ చేస్తున్నారు. సారు రిటైర్డ్ అయినా బట్ నాట్ టైర్డ్. ఎందుకంటే ఆ జుట్టు అట్లే ఉంది, ఆ కట్టు అట్లే ఉంది, జుట్టు ఊసిపోలేదు. కాబట్టి సార్ మీరేం టైర్డ్ కాలేదు, కొంచెం యాక్టివ్గా ఉండండి. ఇంకా కేఎస్సీ విషయంలో ఇప్పుడే తెలిసింది, ఆయన జోకులు వేస్తాడు, కేకులు తినిపిస్తాడు అనుకున్నా కానీ మాటలతో పెద్ద మేధావిని ఇప్పుడే చెప్తున్నారు. నాకు కూడా అది ఇప్పుడు వాళ్ళ మిత్రుల ద్వారా తెలిసింది. ఈరోజు చాలా శుభదినం. నిజంగా పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అందరిని కూడా కలవడము, ఈ రకంగా శివకుమార్ గారి పదవి విరమణ, శ్రీనివాస్ గారి పదవి విరమణ సందర్భంగా మీరందరూ కూడా ఆశీనులైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే మీకు తెలుసు చాలా చిన్న డిపార్ట్మెంట్ మాది. దీంట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు మాకున్నటువంటి సంబంధం అంటే మేము ఏదైతే ఇనీషియల్ సర్వీసులో వచ్చినామో అప్పుడు మాకున్నటువంటి ఇంజనీర్స్ అందరూ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి వాళ్ళే. ఈవెన్ కొండలరావు దగ్గర నుండి కానీ, భాస్కర్ రావు కానీ, మాకు అమరుద్దీన్ సార్ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ రిటైర్మెంట్ సెమి గారు కానీ, అనేక మంది జితేందర్ రెడ్డి గారు కానీ, చాలామంది దగ్గర మేము శర్మ గారి దగ్గర అందరి దగ్గర ఇనీషియల్గా పనిచేసి అంచెలంచెలుగా మా డిపార్ట్మెంటు ఏర్పడ్డ తర్వాత చాలా రోజుల తర్వాత మేము ఓన్ పేరెంట్ డిపార్ట్మెంట్లో మేము మరి రావడం జరిగింది. ఆ రకంగా మీతోటి ఉన్నటువంటి సంబంధము, అదేవిధంగా మాకు ఏ డౌట్ ఉన్నా ఏదైనా ప్రతిదీ కానీ పంచాయతీరాజ్ ఇంజనీర్లతో మరి షేర్ చేసుకున్నటువంటి సందర్భం. ఇక్కడ కూడా శ్రీనివాస్ గారితో మరి ఆ కనకరత్నం ఈఎన్సీ గారితో అనేక ఇష్యూస్లో మరి మేము భాగస్వాములైనటువంటి సందర్భం ఉంది. అంతకుముందు కూడా సంజీవరావుతో కూడా మేము చాలా సమస్యలు తెలుసుకున్నాము. మీతో కలిసి పనిచేసినందుకు, ఈ రకంగా నాకు అవకాశం వచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంజనీర్స్ చిన్న విషయం చెప్పాలంటే, మనం ఈరోజు రిటైర్మెంట్ అవుతుండ్రు సార్లు అంటే పదవికి రిటైర్మెంట్ కానీ పనికి రిటైర్మెంట్ లేదని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి పనికి రిటైర్మెంట్ లేదు కాబట్టి